ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, సాయంత్రం 7:30 తర్వాత ఒక మహిళ వల్ల మీ యొక్క జీవితంలో మార్పులైతే జరగబోతున్నాయి. ఆ మహిళ ఎవరు, మీ యొక్క జీవితంలో తన వల్ల ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, అలాగే మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఈ యొక్క కన్యా రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఏం చేయాలి, ఈ రోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయట పెట్టడం వీరికి అస్సలు నచ్చదు. ఉన్న విషయాన్ని కొన్ని సందర్భాల్లో నిర్మోహమాటంగా చెప్పటం వల్ల విరోధాలు కూడా వస్తాయి. అలాగే స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు. రహస్య స్వభావులు కూడా. అలాగే జీవితంలో కొన్ని సందర్భాల్లో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి మంచి చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి కనుక చూసినట్లయితే, సాయంత్రం 7:30 తర్వాత మీ యొక్క కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక మహిళ వల్ల మీ యొక్క జీవితంలో ఊహించని మార్పు అయితే జరగబోతుంది. అంటే కెరియర్ పరంగా మీకు అవకాశం రావటం కానీ, లేదా మీరు ఏదైనా మంచి ఒక నిర్ణయం తీసుకోవటం కానీ, అంటే భవిష్యత్తుకు సంబంధించి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవటం కానీ జరుగుతుంది. దానికి మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక మహిళే కారణం. తను మీ తల్లి కావచ్చు, తోబుట్టువు కావచ్చు, వదిన, మరదలు, ఇలా ఎవరైనా కావచ్చు. మీ కుటుంబ సభ్యురాలైనటువంటి మహిళ వల్లే మీరు మీ యొక్క కెరియర్ కి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. దానివల్ల మీ యొక్క జీవితంలో ఊహించలేనటువంటి మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు కూడా సానుకూలంగా ఉంటాయి. ఇక మిగిలిన అంశాలు చూస్తే, రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారికి రాజకీయ నేతలను కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే కార్మికులు ఉన్నారో వారు ఈ రోజు ఆదాయానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ నైతే రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే గృహిణులు ఎవరైతే ఉన్నారో కెరియర్ ని కొన్ని పరిస్థితుల కారణంగా ఆపేసి మళ్లీ తిరిగి పునః ప్రారంభించాలి అనుకుంటే కనుక, ఈ రోజు మీకు మీ యొక్క ఫ్రెండ్స్ ద్వారా ఒక అవకాశం వచ్చే సూచన కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తుంది. అలాగే కన్యా రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఒక చక్కటి అవకాశం రాబోతుందని చెప్పుకోవాలి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తితో గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు, వాహనంపై వెళ్తున్నా లేకపోతే నడుచుకుంటూ వెళ్తున్నా మీకు అనుకోకుండా ఒక వ్యక్తితో గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పోలీసులతో వాగ్వాదం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అనవసరమైన వాదనలకు, అనవసరమైన చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగే వ్యాపారస్తులకి ఈ రోజు లాభసాటి ఫలితాలు ఉండబోతున్నాయి. కానీ భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ప్రమోషన్ల కోసం, ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం వాటికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ మూలంగా మీరు ఒక మంచి అవకాశాన్ని అయితే అందిపుచ్చుకుంటారు. ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోవటం జరుగుతుంది. దీనికి తన యొక్క మద్దతు మీకు చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమంతుని ఆరాధించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి.
అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.